దేర్ ఇస్ నాట్ హెల్పింగ్. సంఘమే నాకు హెల్పింగ్, నేను నమ్ముకున్న దేవుడు నా సహాయకుడు అని అపేక్షతో ఎదురు చూడగలిగిన వాడు ఉన్నాడు. తర్వాత అనుకున్నాను చా ఉపయోగం లేదు. వాళ్ళు కూడా మనుషులు, కొండలాగా ఇహలో కానీ మనుషులకు సాదృశ్యం, కొండలాగా ఈ లోకల మనుషుల యొక్క స్వభావాలకు సాదృశ్యం. అలాంటి స్వభావాల మీద ఆధారపడడం పొరపాటు అయిపోయింది అంటున్నాడు. ఎవరు దావీదు. అప్పుడు అనుకున్నాడంట, వాళ్ళు కాదు ప్రభు, నాకు కావాల్సింది ఆకాశమును భూమిని అందున్న సమస్తమును చూడండి సృజించిన ఒక ఆయన ఉన్నాడు. ప్రజల్లో అప్పుడు కళ్ళు తెరిచాడంట. అన్నప్పుడు తెరలేదా? తెలిసాడు. ఏం చేశాడంటే స్వాభావికమైన మనుషులుగా స్వభావంతో కలిసి సహవాసం చెప్పాడు తప్ప, సాకర్లు అనుకున్నాడే తప్ప, తర్వాత చూసి ఏం చేసే వాళ్ళు రియాక్ట్ అయిపోయారంతే. దావీదు చూశాడంట, అప్పుడు కళ్ళు తెరిచాడంట. హల్లెలూయా. కళ్ళు తెరవబడిన దావీదు అంటున్నమాట. అట్ట కాదు కాబట్టి ఆకాశమును భూమిని అందున్న సమస్యల సృష్టికర్తని యెహోవా వైపు చూడగలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన సంఘం, ఆలోచించాలి. నేనైనా కావచ్చు, నీవైనా కావచ్చు, ఎవరైనా ఈచ్ వన్ ప్రతి ఒక్కరు కావచ్చు అంటున్నమాట. దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మన ప్రభు మీద డిపెండ్ అయి ఉండటం వల్ల మనకు బ్లెస్సింగ్ తప్ప, బైబిల్ మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు. దాని మేలు లిమిటెడ్ నాట్ బ్లెస్సింగ్. అది ఎంత లేదన్నమాట, ఒక పరిమితం లేదు దానికి. అప్పుడు దేవుడి మీద ఆధారపడ కలిగిన దావీదు జీవితం ఏం చేసి తెలుసా? గొర్రెల దగ్గరలోనే పిలిచాడు, గొర్రెలను కాసేవాడిని పిలిచాడు, తీసుకొచ్చేం తెలుసా? జ్ఞానంతో నింపుదల చేశాడు, యుద్ధానికి ముందున్నాడు. రైతులా అప్పుడు సింహాసనం ఎక్కిన తర్వాత అంటున్నమాట తెలుసా? ప్రభా, నా ఇంటిలో ఉన్న వారి మీద ప్రభా నేను డిపెండ్ అయ్యిందా, ఆధారపడినవాడు కొన్ని ఉపయోగం లేదు. అయితే ఆలోచించాడు ప్రభా, ఏదానైనా ఒక రోజు ప్రభా నన్ను కరుణించుకొని ఉందువుగా ఉంటావని అప్పుడు అనుకున్న దావీదికి మనసుని ఎరిగిన వాడు ఉన్నాడు. ఎవరు? దేవుడు ఎరిగిన వాడు. అప్పుడు అంటే మన సింహాసనం ఎక్కించుకున్నాడు. అప్పుడు దావీదు కీర్తన రాశాడు. ప్రభు వచ్చిన జ్ఞాపకం, కొండల తట్టున కళ్ళు వచ్చినా నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును, ఎక్కడి నుంచి రాలా. అప్పుడు అందులో భూమిని ఆకాశమును సృజించిన యెహోవా సహాయము కలిగను. కాబట్టి 2వ వచనం చదువుకున్నప్పుడు యెహోవా సహాయం కలుగును, ఆయన భూమిని ఆకాశములను సృజించిన వాడు. అంటే అర్థమేంటి తెలుసా? వాటిని సృజించిన వాడు ఒక ఆయన నోటి మాట చేత అనంట. ఆకాశము భూమిని సృజించిన వాడు నోటి మాట చేత కలిగినవి. నన్నేం చేశాడు తెలుసా? అక్కడ తన హస్తముల చేత చేయబడిన వాడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ డిఫరెంట్ వర్డ్ అంటే తెలిసి మీకు అర్థం కదా. భూమి ఆకాశం నోటి చేత కలగమంటే కలిగినది.